అనేటువంటి ఆలోచన చేయడం నేను ప్రయత్నం చేశా. నా తర్వాత అనేక మంది నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా సహచర ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, మేమందరం కన్నా మన కావలి ఎమ్మెల్యే తుగుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు, సోదరు రవిచంద్ర గారు, అదేవిధంగా కమిటీ చైర్మన్ గారు, పాలక మండలి, ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరిన సందర్భంగా వారు ఈ పుష్కరిణిని ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పుష్కరిణిని 7 నెలల కాలంలో, రికార్డు కాలంలో 7 నెలల కాలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పూర్తి చేసి రేపు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః. స్వామికి అర్చన చేస్తున్నారండి. కేశవాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, రామచంద్రాయ నమః, శ్రీకేశాయ నమః, మాధవాయ शंकराचार्य नमः, वसुप्रजत्रात्रे नमः, कृष्णाय नमः, जगन्नावक्षसे नमः, आदि नमः, योगी पूजिताय नमः, प्रमदानंद दैत्य संघ प्रणासंगे नमः।
ఈరోజు ఇక్కడ బిట్రగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పుడో చోళరాజుల తరంలో నిర్మించిన ఈ ఆలయంలో కోనేరు తిరిగి పునర్నిర్మించడం అనే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకిచ్చినందుకు ప్రభాకర్ రెడ్డి గారికి నాకు ఇచ్చినందుకు నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. అందులో భాగంగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా మమ్మల్ని అడగడం, మేము దానికి వెంటనే స్పందించడం, సుమారు 2 కోట్ల పైన ఈ కోనేరు అవడం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామివారికి చేసి మేము తిరిగి ఆయనకి కానుకగా ఇవ్వడం. అలాగే ఈ టెంపుల్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి గారు కానీ, రవిచంద్ర గారు కానీ, అలాగే బీదా మస్తాన్ రావు అన్న కానీ, వీళ్ళందరూ కూడా ఈ గుడికి ఎప్పటి చేస్తున్న మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి దొరకటం అదృష్టం. అదేవిధంగా బేదా మస్తాన్ రావు కానీ, నా సోదరుడు రవిచంద్ర కానీ ఈ రోజుకి ఈ గుడికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మనకి బొచ్చు కృష్ణకుమార్ గారిని బోగోలుకి సంబంధించినటువంటి వ్యక్తి, అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, ఈ రోజున ఇప్పటికీ అన్నదానానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఆల్రెడీ బిల్డింగ్ కట్టున్నారు. వారిని కోరిన వెంటనే, ఎందుకంటే ఇక్కడ కళ్యాణం జరగడానికి కొండ మీద స్థలం తక్కువగా ఉన్న కారణాన భక్తులందరూ కూడా అసౌకర్యం ఏర్పడుతుందనే అటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించాలి, కళ్యాణం సందర్శించి దేవుని కృపకు పాత్రలు కావాలనేటువంటి ఉద్దేశంతో 6,000 మంది అట్ ఏ టైం కుర్చీల్లో కూర్చుని దేవుని కళ్యాణం తిలకించే విధంగా నేను డిజైన్ చేసినప్పుడు దాన్ని మేము కొద్దిమంది దాతలు నిర్మాణం చేయాలని ముందుకు వచ్చిన తరుణంలో ఆయన అమెరికా నుంచి ఫోన్ చేసి ఆ కళ్యాణం కట్టేటువంటి అవకాశం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. దానికి ₹2 కోట్ల ఈరోజు వెచ్చించి ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఇంకో చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. అదేవిధంగా పరమటి వైపు ఉన్నటువంటి గాలిగోపురాన్ని ₹2,25,00,000 బొచ్చు కృష్ణకుమార్ గారి నిర్మాణానికి చూసింది. ఈ నెల 25వ తేదీన ఈ పరమటి వైపు గాలిగోపురాన్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. వచ్చేటువంటి బ్రహ్మోత్సవాల నాటికి పరమటి వైపు ఉన్నటువంటి గాలిగోపురం కూడా పూర్తవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా దక్షిణ వైపు గాలిగోపురం ఉంది. తిరుమల దేవస్థానం వారు దాన్ని గతంలో మంజూరు చేయించున్నారు. ఆల్రెడీ టెండర్లు పిలుచున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు అది ఆగిపోయి ఉంటే నేను ఎమ్మెల్యే కాగానే దాన్ని టెండర్లు పిలవడం జరిగింది. ఈ రోజున బోర్డు దాన్ని రద్దు చేస్తున్నారు. ఈరోజు పవిత్రమైన స్థలంలో పవిత్రులైనటువంటి ఇప్పుడు వచ్చిందండి.